The details of news in Bijare incident from Singarayapalam village in Khammam district. Officials recorded an elderly man as deceased while he is still alive. Alvara Venkateshwarlu, who has been receiving a monthly pension of 2,000 rupees for 7 years, stopped receiving payment 6 months ago when he approached authorities along with the village sarpanch. He was shocked to hear that his pension was halted because records showed him as dead. Despite repeatedly visiting offices to prove he is alive, officials failed to respond properly, advising him to reapply. The elderly man expressed anguish, saying his family is struggling without pension support, and questioned how authorities could declare him dead while he continues to alive. ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం మనం ప్రస్తుతం సింగరాపాలెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. గత 7 సంవత్సరాలుగా ఒక వృద్ధుడు నెలకు 2,000 రూపాయల లెక్కన పెన్షన్ తీసుకుంటున్నాడు. కానీ ఒక 6 నెలల నుంచి తనకు పెన్షన్ రావట్లేదు. రాకపోగా తన గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగరాజుని మరియు వాళ్ళని తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్ళగా అధికారులు ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఒక్కసారిగా తెలుసుకున్న వృద్ధుడు భయాందోళనకు గురయ్యాడు. అది ఏమిటి అంటే బ్రతికుండగానే అధికారులు చనిపోయాడంటూ నిర్ధారణ చేసి పెన్షన్ ఆఫ్ చేశారు. ఒక్కసారిగా వృద్ధుడు ఉలిక్కిపడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆ వృద్ధుడి దగ్గరే అలవాల వెంకటేశ్వరరావు అతని మాటల రూపంలోనే మనం తెలుసుకుందాము. అయ్యా, ఏం జరిగింది ఏంటి చెప్పండి. నా పేరు అలవాల వెంకటేశ్వరుడు. నేను మా సింగరాయపాలెం కొయ్యల మండలం ఆఫీస్ వారు నాకు పింఛన్ రావట్లేదు 6 నెలల నుంచి. కలెక్టర్ గారిని కూడా తీసుకుపోయాను. కలెక్టర్ గారు తీసుకుపోతే కలెక్టర్ గారు జ్ఞానం చెప్పారు. మంచి దేవుడు చనిపోయినట్టు చెక్కులు పెట్టారు. మేము ఏం చేసాము, ఈ జిరాక్స్ అంటే పైకి పంపుతూ అని మమ్మల్ని ఒక లెక్క కూడా చేయట్లేదు. నెలకి 2,000 రూపాయల లెక్క పెన్షన్ తీసుకుంటున్నారు కదా, ప్రస్తుతం మీ కుటుంబ పోషణ ఎలా ఉంది? కూలి బతికి కూలి చేసుకుంటే కూలి పని చేసుకుంటే కూలి ఉంటుంది. ఏమి లేదు బాబు, పింఛన్ కొంచెం సహాయం చేయండి. ఓకే, అదే విధంగా మనం ఇప్పుడు గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగరాజు గారి దగ్గర ఉన్నాము. వారి మాటల్లో కూడా తెలుసుకున్నాం అధికారులు ఏమన్నారు, తనకు పెన్షన్ వస్తా రాదా అన్నారు అనేది. నాగరాజు గారు చెప్పండి. యలవాల వెంకటేశ్వర గారు మా ఇంటికి రావడం జరిగింది. ఎందు మా అంటే ఇట్లా సంగతి, నాకు పెన్షన్ అయిపోయింది, ఫస్ట్ నెల నుంచి పెన్షన్ అయిపోయింది ఏంటని చెప్పేసి నేను తీసుకుని మండల ఆఫీస్కి వెళ్ళగా, మండల ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర పోతే ఇది డెత్ అని చూపించింది అన్నారు. ఏంటంటే మనిషి ఉండగా డెత్ ఎట్లా అయిందని చెప్పేసి నేను ఎట్లా ఏ ప్రూఫ్తో మీరు డెత్ అని ఇచ్చేసారని నేను వాళ్ళని అడగటం జరిగింది. అడిగితే మా దగ్గర కదండి డిఆర్డి ఆఫీస్ నుంచి చేశారు, అది డిఆర్డి ఆఫీస్ వాళ్ళని కనుక్కోవాలని చెప్పేసి, లేదండి మీరు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ నెల నుంచి వచ్చే ప్లాన్ చేస్తాం ఇదని చెప్పేసి మమ్మల్ని సముదాయించి పంపించడం జరిగింది. సరే, మేము జిరాక్స్లు ఇచ్చి మళ్ళీ సరే ఏదో పొరపాటు జరిగిందిలే నెక్స్ట్ నెల వస్తాయని కానీ మేమేమో అనుకొని నేను తీసుకురావడం జరిగింది. అలా ఇప్పుడు 7 నెలల నుంచి అదే పరిస్థితి. ప్రతి నెల పెన్షన్ పడంగానే పోయి ఆడ కనుక్కోవటం, లేదండి ఇంకో నెల అని చెప్పేసి జరపడం జరిగింది. ఖమ్మం జిల్లా కొంజర్ల